నిన్న మనం ఒకటి చెప్పినాం, మీకు గుర్తుందా? నిన్న మావోడు జానీవాకర్ మందాయి నిన్న మహేష్ గారు రోజు తెస్తుండే ఎట్ట చేయాలి ఎట్ట చేయాలి తాగి నిన్న తాగినాక పొద్దుగాల మెలక రాలే మావోనికి. మెలక రాక వార్త రాయాలి నిన్న. నేను చెప్పిన ఇవాళ రాస్తాడా మావోడు అంతా ఈ జనాభా లెక్కలు బయటెడతాను కారణం నేనే అంటా అని చెప్పిన ముందే. నిన్న చెప్పినా, మీరు చూసుకోరు కావాలి వీడియో ఓపెన్ చేసి. నిన్న చెప్పినా ఇలా మా మల్లేష్ గారు పేపర్ రాసుకుంది. చూసిర్రా? ఫలించిన తీర్మారు మల్లేశ గారి పోరాటం. ఏం బీకినావు చెప్పురా నువ్వు మల్లేష్? ఇగో బరాబర్ మననుకున్నావు. నువ్వేం బీకినావు? కాంగ్రెస్ లో వచ్చదాగినావు, కాంగ్రెస్ లో ఎంగిన వెతుకులు తిన్నావు. ఇతనా ఉసేదారి జితనా బాగేదారి. ఇప్పుడు మా తలకాయలు ఎంత ఉన్నాయో గంత అని చెప్పినావు. ఓరి అవల నా కొడుక, మా తలకాయలు మింగిరు రాడా? అవల కొడుక నువ్వేం చెప్పినావు? నీ ఏంది నీ పోరాటం ఫలించాలంటే తెలంగాణలో ఓటర్ లిస్ట్ తీసుకురారా మల్లేశ. ఓటర్ లిస్ట్ ఎంత, 10th క్లాస్ పోరలు ఎంత, ఇంటర్మీడియట్ పోరలు ఎంత, ఓటు హక్కులు ఎంత, పాలపిండి బయలు చదువుతారు ఎంత, గవర్నమెంట్ స్కూల్లో ఉన్నోళ్ళు ఎంత, ప్రైవేట్ బయలు చదువుతారు ఎంత లెక్క చేస్తే 4 కోట్ల చిల్లర అవుతారా? నీ బొచ్చుల పోరాటం ఏం పోరాటం రా బొచ్చుడికే? ఆడ నువ్వు చేసింది ఏంది, నువ్వు వీకింది ఏంది? కోటి చచ్చిర్రు ఇప్పుడు. ఆడ ముదిరాజు 20 లక్షలు చంపిర్రా, 20 లక్షలు 30 లక్షలు ముదిరాజులని చంపిర్రు. చకొడక నీ పోరాటం అంటే నీ నాకేం మనం మంచిగా వస్తాయి. ఇతనా ఉసేదారి జితనా బాయేదారి. ఎవరెంతో వారకంతా. మరి తుర్కోలకి ఇద్దాం పట్టు మరి ఇప్పుడు అధికారం. అలా అంటుర్రా నాయన లెక్కలు. ఏది మా 56% రాసిందా? జరాగరే 56, 42 కాదురా మల్లేశ, 56 కాదు. ఇంకో తెలంగాణలో బీసీ లుచ్చ మల్లేశగా ఈ బీసీ 56.36% కాదురా మల్లేషు. ప్లీజ్ తమ్మి, నీకు డేటా ఎవడో తప్పు చెప్తుండు. హిందూ బీసీ, ముస్లిం బీసీ నాయన, ముస్లిం బీసీ 10% చిల్లర ఉంది నాయన, 10.98 అనుకుంటాను ఆయన, నాకు గుర్తు. ఇక మిగిలింది 46 ఆయన తుప్పకాయలు. మనం మళ్ళీ చెప్పజల్ ఈ 10.98లో కూడా వీళ్ళ లెక్క చాలా చెప్తున్నారు ఆయన. వాళ్ళ దాంట్లో డేటా ఎంత ఉందే. ముదిరాజులు 26 లక్షలు చెప్తున్నారు మల్లేశ. ముదిరాజులు 26 లక్షలు. తర్వాత రేట్లట 17 లక్షలు కట్టినాయి తెలంగాణలో. ఓ చింతపండు, మీరెంతుర్రో మాకంత అనొచ్చినావు. మీ మునూరు కాపుల కంటే కూడా రేట్లు ఎక్కువ అంటారు ఆయన, నాకు తెలియదు. ఆయన వాళ్ళు చెప్తున్నారు. నిన్న లెక్కలు బయటకు వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి చేసాం దీన్ని కొనగలన జనాభా పెరుగుతుంది మరి. అంతే రెడ్లు 17 లక్షలు అని చెప్తున్నారు. మునూరు కాపులు మరి లెక్క నాకు తెలిసి 13 నా లెక్క అయితే. ఇది చార్జ్ జీపీటీ. ఈ 13 ఇప్పుడు చూసుకునే మీకంటే ఎక్కువ ఇప్పుడు రెడ్లే ఎక్కువరట. ఇక మరి నువ్వెట్ట కూర్చుంటావు అధికారంలో? ఎవడెంతో వానికంత తలకాయలు. నీకంటే ఎక్కువ రెడ్లే ఎవరంట, మునూరు కాపుల కంటే ఎక్కువ. ఇప్పుడు ఇక చెప్పాలి, ఇక్కడ సింపుల్ లాజిక్. 10.98 37 లక్షలు ఏమంటారు. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ ఐడియా లేదు, పర్సెంటేజ్ చెప్తున్నా. అంతే కదా, 3.5 కోట్లలో అంత వేసుకోరు. 35 లక్షలు వేసుకోరు. అది 3.5 కోట్లు లెక్క చెప్తున్నారు కదా. 10% అంటే 35 లక్షలు కదా. 36 లక్షలు వేసుకోరాదు. మరి ఇప్పుడు ఈ 35 లక్షలు మాదిగలు కూడా వీళ్ళకంటే తక్కువనేట. మాదిగలు 34, 36. సో ఎటు పోయి ముస్లింలే రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మంది జనాభా. ఎస్టీల కంటే, మాదిగల కంటే, లేదంటే బీసీల్లో ముదిరాజుల కంటే, గౌడనల కంటే, రెడ్ల కంటే, మునూరు కాపుల కంటే, వీళ్ళందరికంటే ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభానే ఎక్కువ. ఈ ముస్లిం బీసీ అంటారు, ఇంకో పేరు పెట్టిరు నాయన. మరి ఇప్పుడు దీని ప్రకారం మళ్ళీ చెప్పండి, ఎవరే నిచ్చకొడక నిన్నే అడుగుతున్నా. క్యూన్యూస్కే తరఫ్సే ఇది ముబారక్ దేతామంటే మరి అలాగ పోతే నీకు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుంది. కింద కట్ చేయాలి మరి, అదొక పాయింట్ ఉంది. ఇప్పుడు కింద కట్ చేసే పాయింట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏ లెక్క ప్రకారం ముఖ్యమంత్రి అవుతావు? జనాభా ప్రకారం ఎక్కువ నోళ్ళు కావాలి. పాప మా ముస్లిం సోదరులు ఇప్పుడు జనాభా ప్రకారం ఎక్కువరట, వాళ్ళని చేదా ముఖ్యమంత్రిని. ఇక ముదిరాజులు వద్దిగా, ముదిరాజులు 20 లక్షల మంది వచ్చిర్రు, రెడ్లు 5-6 లక్షల మంది పెరిగిర్రు, అందరిని చంపిర్రు, ఓన్లీ ముస్లింలు పెంచిర్రు. ఇది కులగన్న. నీ పోరాటం, నీ బొచ్చులో పోరాటం ఇదేనా? ఇంక చెప్పు మరి. అట్లా ఇంకా నీ బీక్ వచ్చింది ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్. మరి 42% ఇంక ఎంత పోవాలి? 56ల మనం 42% అడుతున్నాం.
మరి 10% నోడికి ఇలా 14-15% వరకు ఒక్కరికే పోతుంది రిజర్వేషన్. అంతే కదా మల్లేషా, అంతేనా కాదా? మరి ఏ లెక్కన ఇప్పుడు ఇది ఎట్లా రిజర్వేషన్, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు, వాళ్ళకి ఎంత ఇద్దాం? మీ బలగానికి ఎంత కావాలో చెప్తే దాని తర్వాత మిగిలిన ఏమన్నా తుప్పకాయలు పడేస్తే మేము తింటాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇళ్ళ కలిపిరా, హిందూ బీసీ, ముస్లిం బీసీ, ఇంకా క్రిస్టియన్ బీసీ కూడా అని చెప్పి అయిపోయి అదో 5-6% అయిపో. తీసుకొచ్చింది ముస్లిం జనగణన, దీని హిందువులది లేదంటే జనగణన, ఈ లెక్కలు నాకు పనికిరావు. లెక్క వేసింది ముస్లిం జనాభా, తేల్చింది ముస్లిం జనాభా. ఇక రిజర్వేషన్ ఇవ్వాలని ముస్లింలకు ముఖ్యమంత్రి చేయాల్సింది ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ని చేయాలి మనం, లేదంటే అసదుద్దీన్ని చేయాలి. వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది అటనే, జనాభా ఎక్కువ కూడా కావాలి. మా మలేషియా గారు చెప్పిన ప్రకారం ఇంకా చూడండి, జనాభాలో గణం, ప్రయోజనాలు శూన్యం, లెక్క తేలింది. ఎట్లా తేలిందిరా లెక్క అంటే మీ 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 కులపోలది, మీ బలగపోలది లెక్క పెరిగిందా? నీ బలగాంది లెక్క పెరిగితేనే బాగుండు అట్నన్న. ఇప్పుడు ఏంటంటే మలేషియా గారు సెక్యులర్, ఏంది సెక్యులర్ హిందూ ఆయన. ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు ఆయన వెబ్సైట్లో 4-5 ముస్లింలు ఉన్నారు ఇప్పుడు కణవాలు కప్పుకొని, వాళ్ళందరూ పిక్కొని పోతారు. వాళ్ళందరూ పిక్కొని పోతే ఇప్పుడు మనకు మన రాజ్యాధికార పార్టీకి రాజ్యం రాదు కాబట్టి ఇప్పుడు ముస్లింల మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు వ్యతిరేకంగా మనం మాట్లాడద్దు. అందుకే కలిపేసిండు, 56 వేసేసిండు, 56 వేసేసిండు. ఇక లెక్క తేలింది, ఇక దేశాసింది వాటానే. అధికారం, ఆత్మగౌరవం, వాటా. ఆత్మగౌరవం నిలబడ్డది అనుకో, మరి అధికారం వాటా ప్రకారం రావాలి. తలకాయలు లెక్క పెట్టాలి. పల్లెంలో బువ్వ పెడితే ఎవరు బువ్వ వాడు తినాలి ఎంచుకొని. మరి ముస్లింల బువ్వ ముస్లింలకు పెట్టి హిందువులకు పెడితే మరి జనాభా ప్రకారం వాడు ఎక్కువ మనకి తల పెట్టాలి. మన సగం తల సరిపోతుంది. ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పు దీన్ని. చింతపండు విండి మంచిగా పప్పుసారు చేసుకొని మంచి దంచుకొని తిన్నామా, అటుపక్క పల్లె ఇటుపక్క పల్లెం పెట్టి ఆలు మనం కలిసి చింతపండు పులుపు ఎక్కువైనా పిండుకొని తాగుదాం. కమ్మగా ఉంటుంది, ఎండాకాలం మంచిగా ఎండవసరం వరకు కూడా మనకి వస్తుంది. నువ్వు ఇంకెక్కువ తాగుతావు, నీ ఎట్లా పందుబ్బిన అడుగుపిన జనం వచ్చా తాగి కాబట్టి ఇంకా నువ్వు ఎక్కువ తాగుతావు. పోస్తాం పిందమంటే పింత రోజు 4 సీసాలు పిండి మంచిగా నూట పోయామంటే గౌరవ పెట్టి పోస్తా. అట్లన్నా సిగ్గు వస్తాం చూద్దాం. సిగ్గుదేవ మాట రాస్తున్నావు కదా. మరి వాటా చేయాలంటే మరి ఇప్పుడు వాటా ప్రకారం వాళ్ళే ఎక్కువ ఉండే. ఇగో ముస్లిం బీసీలారా జరినరా, మా ముస్లిం సోదరుడు నా లైవ్ చూస్తే మీకోసం చెప్తున్నా. ముస్లిం బీసీలారా ఇకనైనా మేలుకోండి, బానిస సంఖ్యలు తెంచుకుందాం, రాజ్యాధికారం ముస్లిం బీసీలో సాధించుకుందాం. ఇన్నేళ్ళు దొంగ లెక్కల, దోపిడీ లెక్కల, తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, ఇది కాదురా లుచ్చకొడక రాయాల్సింది. 5% మందికి 14% భూమి అట కాదు, అడక్కదిని సాయపై అడక్కదినోనికి 100 ఎకరాల భూమిని కబ్జాలు, ఏమంటారా పేషీలు, బినామీలు, కోశాధికారులు, ఉపకోశాధికారులతో లంగదండాలు. ఇట్లా రాయి, ఓ రోజు రాయి, నేను కూడా రాపిస్తా. ఇంకా ఇదెక్కడి సామాజిక న్యాయం? క్వశ్చన్ మార్క్. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాల పార్టీలో బానిసత్వం వద్దు, రాజ్యాధికార పార్టీతోనే ఆహా ముస్లిం బీసీలకు విముక్తి. మరి తిరుమార మల్లేశుద్దీన్ చెప్తున్నాడు ఈ ముచ్చట. తిరుమార మల్లేశుద్దీన్ ఆయన కూడా ఇప్పుడు యుద్ధం అయిపోయాడు, ఆయన కూడా ముస్లింల ఓట్లు కావాలి, రేవంత్ ఉద్దీన్కి ముస్లింల ఓట్లు కావాలి. కానీ వాటా ప్రకారం మరి జనాభాలో ఎక్కువ ఉన్న ముస్లిం సమాజ వర్గానికి రేపు రాబోయే 2029లో ముఖ్యమంత్రి చేద్దాం ముస్లిం బీసీని. ఇది నేను తీసుకుంటున్నాను. మరి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం గదే చేయాలి, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం గదే పని చేయాలని ఉంచుతారా? జరా మీరు ఉంచుతారా? మీది ఎడమకాల చెప్పుంటే పంపిణీ ఈ పల్ల చెంపలు కూరుకోదు. అట్లా సిగ్గొచ్చింది, అట్లా సిగ్గొచ్చి అట్లా హిందూ బీసీ, ముస్లిం బీసీ, కళ్యాణి కాంగ్రెస్ పార్టీ ఇతనా వచ్చేదారి జితనా భాగేదారి అని చెప్తూనే చూద్దాం. పల్ల కూడా కొడుకుని నాకు చెప్పులు జరా ఈ మధ్యలో సరిపోతలే, వానికి సిగ్గు వస్తలేదు. మీ అన్న పట్టుకొచ్చి జర అవసరం పెండలు అద్ది తెరి, ఇట్లా పెండల అద్ది తెస్తే నీ పక్క కొట్టొచ్చు. ఇట్లా సిగ్గు వచ్చిందాక పోరాటమా? ఎవరి కోసం పోరాటం? ముస్లింల కోసం చేసినావా? క్యూనిస్కే తరఫ్సే
ఇట్లా పట్టుకొని వంగవాడి లంగ మోకాన చెప్పు లంగతారణుడు పెద్ద ఆ సంక్షేమ పథకాలని అర్హులకు చేరాలి ఆడిస్తే కదా ఫస్ట్ ఆడని వీకిస్తే కదా అర్హులకు చేరుతాను ఇయో ప్రజలారా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు మాటిస్తే శాసనం పల్ల పల్ల పోయి సర్చించి పెడతారు మా రైతుల చెప్పులు బంద వాసు ఉండి అడ్మోకాన పోతే వంగవాడి నాటైపోరాదు మా అడక్కలతో చెప్పు తీసుకో పల్ల పల్ల తెస్తారు తిరిగిన దిక్కల్లా ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దట అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలట 99 రోజుల ప్రోగ్రామ్ సక్సెస్ కు సమన్వయం అవసరం అట సంక్షేమ పథకాలకు ప్రజలు సహకరించాలంట మా లత్కోరు మలేసి చెప్తాడు ఏడున్నాయి సంక్షేమ పథకాలు రైతు బంధు వస్తుందా రుణమాఫీ వస్తుందా కరెంట్ వస్తున్నాయా నీళ్ళు వస్తున్నాయా తులం బంగారం వస్తుందా లేదంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయా బీసీలకు 40% రిజర్వేషన్ వస్తుందా ఏం వస్తుందని సహకరించాలన్నా ఫత్తిత్తు ఎమ్మెల్సీ గారు సహకరించాలంటారు అయ్యో జర సహకరించరు ఇక ఇట్లట ఇటుపక్క రెడ్లు కూర్చురట ఇటుపక్క బీసీలను దోసిరట దోపిడీ చేస్తారట అట్లా చెప్పొద్దు ఇటుపక్క ముస్లింలు పెట్టాలి ఇటుపక్క బీసీలను పెట్టాలి మొత్తం ఇటు నుంచి ఇటు వస్తుందని చెప్పాలి రివర్స్ చెప్పాలి రేపటి నుంచి ఏముందా ఇక రాసిండు ఇక లేపిడు చిన్నపిల్లలు ఇంట్లో డైపర్ ఎవరన్నా లేకపోతే చెప్పురా జర పంపిస్తే ఈ పేపరు డైపర్ లేకపోతే చెప్పురి దాని తప్ప దేని మనకి 2 పేపర్ ఉంటాయి ముందర